ప్రేక్షకులకు నమస్కారం అండి. బురదలో పుట్టినటువంటి కమలం ఎలాగైతే వికసించి పరిమళిస్తుందో మనకు ఆనందం కలుగజేస్తుందో, అలాగే ఎంతో పేదరికంలో పుట్టిన తన యొక్క ప్రతిభా పాఠవాలతో, తన సామాజిక సేవా తత్పరతతో ఎందరిలో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నటువంటి మన థైరో ల్యాబ్ యజమాని కమల్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే అండి, నేను కమల్. నేను మేడ్చల్లో ఉంటాను. అదే మేమేం చేస్తామంటే ల్యాబ్ అనేది రన్ చేస్తూ ఉంటాం. ఇది చారిటబుల్ వేలో రన్ చేస్తూ ఉంటాం. చాలామందికి బీద వాళ్ళకి కానీ, మరి ఎక్కడ ఇంకా మరి డౌన్ ట్రాడెన్ కానీ వాళ్ళందరికీ ఉచితంగా సేవలు చేస్తూ ఉంటాం. మీరు అంటే ప్రజలలో ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా రకరకాలుగా, అయితే ఏ సమస్యకు ఎలాంటి టెస్టులు చేస్తారు? అంటే రక్త నమూనా సేకరించి చేస్తారు కదా. అవును, అట్లా అంటే దాని గురించి కొంచెం చెప్పండి. కొన్ని రక్తనామాలు అంటే అన్నీ చేస్తాము. చాలామందికి ఏమున్నా కానీ, ఇప్పుడు టీబీ ఉన్నది, చాలామందికి టీబీ మీద ఫోకస్ చేసి వాళ్ళకు కూడా కొన్ని ఫ్రీగా టెస్టులు చేస్తూ ఉంటాం. ఉదాహరణకు ఇప్పుడు టైఫాయిడ్ ఉంది, మలేరియా ఉంది, కలిపి చేస్తారా లేక విడివిడిగా చేస్తారా? అది విడివిడిగా చేస్తాము. మలేరియా కానీ అవి టీబీ కానీ ఏమైనా విడివిడిగా చేస్తాము. అంటే ఆర్థికంగా బలంగా లేని వాళ్ళకు, పేదవాళ్ళకి ఏమైనా ఫీజు ఎంతవరకు కన్సెషన్ ఇస్తారు? చారిటబుల్ వేలో చేస్తాం. కొందరు ఇంకా కూడా బీద వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫ్రీగా చేస్తాం, టెస్టులు చేస్తాం. అలాగే మామూలుగా ఈరోజు సమాజంలో ఉన్న పరిస్థితిని బట్టి, మాకు తెలిసిన సమాచారాన్ని బట్టి, ఈ బ్లడ్ టెస్టింగ్ల పేరుతో పేదవాళ్ళని కూడా అని చూడకుండా ఇట్లా దోచుకుంటున్నారు. అబ్సల్యూట్లీ అటువంటి వినబడుతున్నాయండి. మీరు ఎలా ప్రొసీడ్ అవుతున్నారు, ఎలా చేస్తున్నారు? ఇప్పుడు మామూలుగా ఏంటంటే బ్లడ్ టెస్టులు కూడా కొందరు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్లు వాళ్ళ కమిషన్ ఇస్తూ ఉంటారు. ఈ ఆర్ఎంపీ డాక్టర్లు అయినా ఎవరైనా కమిషన్ ఇచ్చుకుంటూ చేస్తారు. అట్లా కాకుండా మనము ఫ్రీ వేలో చేస్తున్నాం అన్నట్టు. కమిషన్ ఇవ్వకుండా అదే విధంగా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి కన్సెషన్ ఇచ్చేసి ఒక చారిటబుల్ వేలో చేస్తాం.